జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మద్యం వ్యవహారంలో ఏవో అక్రమాలు జరిగాయి అని, అప్పుడు ప్రభుత్వంలో కొందరు ముఖ్యులు ఇందులో కీలక పాత్ర పోషించారు అని, ఆ డబ్బులేందో అల్టిమేట్గా బిగ్ బాస్ ముసుగుల గుద్దులాట్లేందుకు జగన్మోహన్ రెడ్డి గారికి చేరాయి అని, ఇవి వయా ఎంపీ మిథున్ రెడ్డి గారి నుండి రాజ్ రెడ్డి దగ్గర నుండి మరికొందరి ద్వారా ఈ వ్యవహారం అంతా జరుగుతూ వస్తూ ఉంది అని, వరుసపెట్టి విచారణ సంస్థల నుంచి లీకులని వీళ్ళు కొందరిని అరెస్ట్ చేసి అండ్ తెలుగుదేశం పార్టీ పత్రికల్లో టీవీ ఛానల్లో వరుసపెట్టి కథనాలు వస్తూనే ఉన్నాయి. మనం కనుక ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక విషయం గమనిస్తే, మొదట ఈ కేసు సిఐడి విచారించింది, కానీ ఏం విషయం తెలియలేదు. ఆ తర్వాత మరికొందరు అధికారులతో సిట్ వేశారు. అంటే కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ అధికారులుగా వాళ్ళకి పేరుందని ఆ సిట్టు వాళ్ళతో నియమించిన తర్వాత అప్పటి వరకు ఏమీ ఒక కీలకమైన అప్డేట్ ఏమీ పెద్దగా కనిపించలేదు. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి, మరి అదాని ఎంప్లాయీ సత్యప్రసాద్, ఆ విషయాన్ని మరికొందరి దగ్గర ఏవో కొన్ని వాంగ్మూలాలు బెదిరించి తీసుకుంటున్నారు. అది ఒక పెద్ద ఎపిసోడ్గా నడిచింది. అదేంటో మొత్తం వాసుదేవరెడ్డి చుట్టూ కథనాలు అల్లి ఆయన దగ్గర నుంచి ఏదో వాంగ్మూలం తీసుకొని తర్వాత ఆయనను అదే చాలా కామెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీవ్ చేసేసి ఆయన మాతృ సంస్థ రైల్వేకి పంపించేసింది. అయితే ఇది ఊపు ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు కాకినాడ సెజ్జు పోర్టు వ్యవహారాల యాజమాన్య మార్పిడికి సంబంధించి ఆయనను పిలిచారు అని నోటీసులు ఇస్తే ఆయన వెళ్ళారు. లోపల ఏం మాట్లాడారో తెలియదు కానీ బయటకు వచ్చి ఆయన లిక్కర్ వ్యవహారం గురించి మాట్లాడారు. అప్పటి నుండి అంటే ఇక్కడ విజయసాయి రెడ్డి గారే వాళ్ళకి సమాచారం ఇచ్చారు, మా ఇంట్లో వీళ్ళు గెలిచారు వాళ్ళు గెలిచారు, అదిగో రాజకేశ్ రెడ్డికి వాళ్ళు తెలుసు, మిథున్ రెడ్డికి వీళ్ళు తెలుసు, ఇదంతా చెప్పినట్లున్నారు. విజయసాయి రెడ్డి గారు చెప్పినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ని పట్టుకొనే అరెస్టు సాగుతూ ఉన్నాయి, విచారణలు చేస్తూ ఉన్నారు. విచారణ సంస్థ స్వతహాగా అదిగో ఇక్కడ అక్రమం జరిగింది, వీళ్ళు డబ్బులు ఇచ్చారు, ఈ డబ్బులు వీళ్ళు ఈ విధంగా ఖర్చు పెట్టారు, లేదంటే ఈ విధంగా ఇన్వెస్ట్ చేశారు అని ఏ వివరము మనకి ఇప్పటి వరకు అసలు తెలుగుదేశం పార్టీ పత్రికల్లో కూడా రాసుకుంటూ రాలేదు. ఎంతసేపున విజయసాయి రెడ్డి ఇంట్లో మిమ్మల్ని అందరినీ ఎవరు కలిశారు, ఎందుకు కలిశారు, మీకు డిస్టిలరీల నుంచే డబ్బులు వస్తే అది బిగ్ బాస్కు చేర్చారా, ఇవే ప్రశ్నలే. కావాలి అంటే రెడ్డి విచారణ సందర్భంగా ఆయన ఇంకో చాణక్య అని ఆయన సన్నిహితుడు, ఆయన సన్నిహిత మిత్రుడు అని ఇంకొక ఆయన విచారణ సందర్భంగా ఆయన అక్కడ చూడండి. ఇప్పుడు సిట్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ పత్రికలు రాసుకుంటే కథనాలే, సిట్ వాళ్ళు ఏమంటున్నారు రెడ్డిని, అసలు మీరు మద్యం ముడుపులు తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు, అసలు మద్యంతో నాకేం సంబంధం అంటున్నారు ఆయన. మద్యం సంబంధమే లేనప్పుడు ముడుపులు అంటారు ఏంటి, నేను ఐటీ అడ్వైజర్ని నేను నాకేం సంబంధం అని. అదిగో మీరు విజయసాయి రెడ్డి ఇంట్లో సో డేట్ కలిసాం కదా, అవును కలిసాం, పార్టీ వాళ్ళం కాబట్టి పార్టీ బలోపేతానికి ఏ విధంగా ఇలా ముందుకు వెళ్ళాలని మాట్లాడుకున్నాం, దాంట్లో పార్టీ వాళ్ళు కలవకుండా ఉంటారా అన్నారు. మరి ఇక ఈ సిట్ అనే విచారణ సంస్థ దగ్గర ఏవైనా ఆధారాలు ఉండింటే ఇంకేమైనా చూపించి అడిగే వాళ్ళేమో. ప్రస్తుతానికి చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు ఇచ్చినటువంటి అదే సమాచారం పట్టుకొని విచారణ చేస్తూ ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానల్ చూస్తే మనకు అర్థమవుతుంది. మిథున్ రెడ్డి గారిని కూడా అడిగింది ఇవే, విజయసాయి రెడ్డి గారి ఇంటికి ఎందుకు వెళ్ళారు, ఆడెందుకు కలిశారు, ప్రధానంగా ఇవే ప్రశ్నలు. ఆ ముడుపులు తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు, ఆడ ముడుపులే లేవు మా కేసు, దాంతో సంబంధమే లేదంటే ముడుపులు అంటారు ఏంటి అంటున్నారు. ఇప్పుడు చాణక్య ఆయన ఏం చెప్పారట, నాకు టీ గ్రిల్స్ అనే రెస్టారెంట్ ఉంటుంది హైదరాబాద్లో, టీ గ్రిల్స్ అని, అక్కడికి రాజకేశ్ రెడ్డి వస్తుంటే పరిచయం ఉంది, అంతకుమించి మా ఇద్దరికి ఏం సంబంధమే లేదు, ఏం వ్యాపార సంబంధాలే లేవన్నారట ఆయన. మరి ఇంక అడగడానికి సిట్ దగ్గర ఏం దొరకట్లేదు, ఇంక వాళ్ళు చెప్పడానికి వాళ్ళ దగ్గర సమాచారం ఉన్నట్లేదు. సో వెరసి మొత్తం మీద ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనే పట్టుదలతోటైతే పాలకపక్షం ఉంది. అరెస్ట్ చేయాలంటే కావాల్సిన ఆధారాలు దొరకడం లేదు. సో అల్టిమేట్గా ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళనైనా, లేదు రాబోయే రోజుల్లో అరెస్ట్ చేసే వాళ్ళనైనా ఏదో కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. సో ఈ క్రైటీరియా తప్పితే అంతకు మించి వీళ్ళు ఇందులో ఏమీ తేల్చబోవడం లేదు అని ప్రస్తుతం వరకు జరుగుతున్నటువంటి విచారణ, ఆ విచారణ విషయాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్న, రిపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు చూస్తే మనకు చాలా క్లియర్గానే అర్థమవుతూ ఉంది.